ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై కూటమి నాయకత్వం సీరియస్ గా దృష్టి సారించింది. వివాదంపై ఈ నెల 13న పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి స్పష్టమైన వివరణ ఇవ్వాలని దామచర్లను టీడీపీ ఆదేశించింది. మరోవైపు ఈ నేతల మధ్య వాతావరణాన్ని సద్దుమణిగేలా చేసేందుకు జనసేన రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా దామచర్ల వ్యవహారంలో సమన్వయం పాటించాలని క్లాన్ ఫ్లిక్ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ద్వారా బాలినేనికి వర్తమానం పంపారు. సరిపోయింది, లేకపోయింటనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడు. నేను ల్యాండ్ కబ్జాలు ఏదన్నా నీ నోటీస్కి వస్తే వేగ్గా కాదు, ఫలానా సర్వే నెంబరు నీ హస్తం ఉంది, ఫలానా సర్వే నెంబరు నీ పార్టీ వాళ్ళు చేశారు, ఫలానా సర్వే నెంబర్లో మీ పార్టీ వాళ్ళు పోయి దగ్గరుండి కబ్జా చేసి వాళ్ళని బెదిరించారు అని చెప్పమనండి. నేను చూపిస్తా, నేను చేస్తా, నేను నిరూపిస్తా అన్నాడు కదా. నేను ఉంటా, ఎన్ని గంటలకు రమ్మంటాడో, ఎక్కడికి రమ్మంటాడో, ఏ సర్వే నెంబర్ రమ్మంటాడో, లేకపోతే ఇసుక దగ్గరకు వచ్చి కూర్చుంటాడంట. నువ్వు రోడ్డు మీద కూర్చో, లేకపోతే ఏడైనా కూర్చో. ఎవరికి చెప్తున్నావా నువ్వు ముందు సబ్జెక్ట్ తెలుసుకో. ఆ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇచ్చేదానికి జీవో ఇచ్చారు, ట్రాన్స్పోర్ట్ ద్వారా తోలుతున్నావు. నువ్వు పోయి కూర్చుంటే కూర్చో, బెల్లాడా రాజ్యం అంటాడు. మందు అసలు మందు తీసుకుందే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేశారు. ఆ టెండర్లో కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది. నేను మొన్న పోయినసారి కూడా చెప్పా, నువ్వు నిరూపించవా. వాడు ఎవడన్నా నిజంగానే నాకు ఏదైనా డబ్బులు ఇస్తుంటే ఒక షాప్ వాడు ఇవాళ నా 13 షాపుల్లోనే, మా పార్టీ వాళ్ళకి వచ్చిన షాపుల్లోనే దగ్గర 50-60 మంది ఉన్నారు. 60 మంది చేత ఒకటి చేత చెప్పి నన్ను ఈయన నన్ను మా అబ్బాయిని లోపల ఇప్పించేవాడు అంట జనసేన జరిపితే. నువ్వు ఎవడు నన్ను లోపల పెట్టుకో, నువ్వు అధికారం ఉందని కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తావు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపల ఇప్పిస్తా? నేను పెద్ద మొగడే నువ్వు, మా చేత కదా. ఎందుకు నువ్వు లోపల ఇప్పించేది? పద్ధతి మాట్లాడటం పద్ధతిని నేర్చుకో. ఏదో లోపల ఇప్పించాడు, లోపల వేసావు. మేమేం తప్పులు చేసావు? నువ్వు చేసావు ఇప్పుడు తప్పులన్నీ. నిన్న మాట్లాడుతున్నావు. నేను ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి చెప్తానని అనుకో. ఓకే, నువ్వు మగవాడు అయితే ఛాలెంజ్ చేస్తున్నావు. నువ్వు మగవాడు అయితే నేను చేసినప్పుడు జరిగిన ఈ విషయాలు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఎంక్వైరీ ఏమని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. నేను కళ్యాణ్ గారికి చెప్తా, మా మీద ఎంక్వైరీ పెట్టించండి. ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించాలా. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే ఈ ఛాలెంజ్కి నువ్వు మాట్లాడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి చేత ఎంక్వైరీ చేయించు. ఇష్టం వచ్చినట్టు అసలు ఆ మాటలు, ఆ భాష ఏంది? సిఐని అంతలా వెనకేసుకొని వస్తున్నావు.